ఎన్టీ రామారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అందరిలో కూడా బెస్ట్ సీఎం ఎవరంటే వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే 4 సార్లు ఆయన సీఎం చేశారు ఆంధ్ర ప్రజలు. గతంలో తెలంగాణను కూడా మంచి డెవలప్ చేశారు ఆయన. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని పేరుని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి. ఆయన దగ్గర బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బడా బడా నేతలే వచ్చారు. సో ఆయన పరిపాలన అయితే చాలా బాగుంది. ఆయన పథకాలు కూడా అన్నీ చాలా బాగున్నాయి. కూటమి చాలా బాగుంది. 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. మోడీ గారి గవర్నమెంట్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ కావచ్చు, ముగ్గురు కలయికలో వచ్చిన కూటమి చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి వర్క్ ఎట్లా చాలా బాగుందండి. ఒకప్పుడు కొంతమంది ఐరన్ లెగ్గలు, వేస్ట్ ఫెలోస్, గుట్కా నా కొడుకులు అందరూ ఏమనేవారు, ఆయన కనీసం అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయకుండా చూస్తామన్నారు. అలాంటిది ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయ్యి 70,000 మెజార్టీతో పిఠాపురం నుంచి గెలిచి 5 శాఖలకు ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, ఇవన్నీ వీటన్నిటి కూడా మంత్రిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. సో ఆయన బాగున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని నేనైతే ప్రేయర్ చేస్తున్నాను. గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య గారు. దేశవ్యాప్తంగా భారీ కట్టడాలకి నిలిపివేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అమరావతి కంప్లీట్ అవుతుందా? అమరావతి కంప్లీట్ అయ్యేదేనండి, కానీ కొన్ని శక్తులు అడ్డుకున్నాయి కదా. అమరావతిని రాజధానిగా తీసేసి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లారు, కర్నూలు తీసుకెళ్లారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. ప్రజలు కూడాను ఏదైనా ఒక పని ఫటాఫట్ అవ్వాలంటే ఒకే ముఖ్యమంత్రిని 3 సార్లు ఎన్నుకోవాలన్నమాట. చంద్రబాబు నాయుడు గారు మంచి రాజనీతిజ్ఞుడు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, ప్రపంచం గర్వించదగ్గ నేత కాబట్టి ఆయనకి మళ్ళీ మొన్న 2019లో కూడా ఛాన్స్ ఇచ్చినట్టయితే పోలవరం కూడా కంప్లీట్ అయిపోయేది, తర్వాత అమరావతి కూడా కంప్లీట్ అయిపోయేది. మధ్యలో బ్రేక్ ఇవ్వడం వల్ల బ్రేక్ అయింది. ఎనీవే ఇప్పుడు పోలవరం కూడా పూర్తి అయిపోతుంది. అలాగే వైజాగ్లో ప్రపంచం మెచ్చే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అలాగే పెద్ద గూగుల్ కంపెనీ కూడా వస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ క్యూ కడుతున్నాయి ఆంధ్రాకి. దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. లోకేష్ గారు ఎలా వర్క్ చేస్తున్నారు? సూపర్. ఆయన ఎప్పుడైనా కానీ పులి కడుపులో పులే పుడుతుంది, పిల్లి పుట్టదు. సో ఆయన టైగర్లా వర్క్ చేస్తున్నారు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అమెరికాలో చదువుకొని వచ్చారు ఆయన, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి. సో ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా చాలా బాగా చేస్తున్నారు ఆయన. మొన్న కూడా ఒక ఆమెకి ఆపరేషన్ కావాలంటే చిన్నపిల్లకి, గుర్తుంది కదా మీకు, ఇంజక్షన్ కోసం ఎన్నో కోట్లు కావాలన్నారు, 16 కోట్లు ఎంత కావాలంటే ఈయనే దగ్గర 8 కోట్ల దాకా సమకూర్చారు నిధులన్నీ కూడా. చాలా మంచి వ్యక్తి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. తర్వాత మోడీ గారు మొన్న ఒక సందేశం ఇచ్చారు, దయచేసి దేశ ప్రజలందరూ గమనించాలి, వినాలి. ఎందుకంటే ఆయన మన విశ్వగురువు. గాంధీ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, ఓన్లీ మోడీ ఈజ్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్. ఆయన ఏమన్నారంటే విదేశీ వస్తువులన్నిటి కూడా బహిష్కరించమన్నారు. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది, అది ఇండియాలో ఉత్పత్తి అవ్వదు. మనం అవి రష్యా నుండి కానీ అరబిక్ కంట్రీస్ నుంచి కానీ తెచ్చుకుంటున్నాం. సో అవన్నీ బంద్ చేయండి. బంద్ చేసి ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ స్టవ్ని ప్రిఫర్ చేయండి. అలా కార్లు ఉన్నాయి, మన ఇండియన్ కార్స్ లేవా, మన ఇండియన్ బ్రాండ్స్ లేవా? ఏదో ఆడి అంటారు, ఫార్చునర్ అంటారు, బెంజ్ కార్ అంటారు, అవన్నీ వేస్ట్ బొక్క. మన ఇండియన్ కార్స్ మహేంద్ర చాలా మంచి కంపెనీ ఉంది, మారుతి సుజుకి ఉంది, టాటా ఉంది. ఇక్కడ కార్లు తీసుకోండి. అలాగే సెల్ ఫోన్లు కూడా చైనా మీద, అమెరికా మీద పడేడిస్తున్నాం మనం. ఐఫోన్లు అని, ఒప్పో అని, కప్పు అని. మన ఇండియా ఫోన్లు కూడా మంచివి ఉన్నాయి. జియో ఉంది, మైక్రోమ్యాక్స్ ఉంది, లావా ఉంది. ఇవి వాడండి. అలాగే వాటర్ బాటిల్స్ కూడాను ఈ వేరే విదేశాలవి కిన్లే అని, ఆక్వాఫిన్ అని, అవన్నీ బయట విసిరికొట్టండి. మన ఇండియా ఉంది, టాటా ఉంది, బిస్లరీ ఉంది, వాడండి. మోడీ గారు చెప్పింది అదే బంగారం కూడా కొనొద్దన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో షోరూములకు వెళ్ళి ఏం చేస్తున్నారంటే, మాకు స్విట్జర్లాండ్ నక్లీస్ కావాలండి, దుబాయ్ గొలుసు కావాలండి అంటున్నారు. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? స్విట్జర్లాండ్ నుండే వస్తున్నాయి తయారయ్యి. దుబాయ్ నుండే బ్రాస్లెట్లు, చైన్లు వస్తున్నాయి. దుబాయ్ గోల్డే కొంటున్నారు, స్విట్జర్లాండ్ గోల్డ్ కొంటున్నారు. అవి ఆపేయమన్నాడు. సో మన ఇండియాని అందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడాను ఆయన ప్రిఫర్ చేయమన్నారు. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయీస్ కంపెనీలోకి వెళ్ళి ల్యాప్టాప్లు పట్టుకుంటున్నారు, సిస్టమ్స్ పట్టుకుంటున్నారు. ఆ వర్క్ ఇంట్లో చేసుకోలేరా? సేమ్ వర్క్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా. బైక్ మీద వెళ్ళడం, కార్లో వెళ్ళడం, ఆ పెట్రోల్ ఇదంతా దండ కదా, టైం వేస్ట్, ట్రాఫిక్, పొల్యూషన్, ఇదంతా ఎందుకు? సో అమెరికాలో కూడా అంతే. అందరూ మ్యాక్సిమం 90% వర్క్ ఫ్రమ్ హోమ్. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ను కూడా ప్రిఫర్ చేస్తే ట్రాఫిక్ కూడా తగ్గుతుంది, కాలుష్యం కూడా ఉండదు, పెట్రోల్ కూడా మనం సేవ్ చేయొచ్చు. దయచేసి మన భారతదేశంలో తయారైన వస్తువులే
నేను ఉన్నాను, మీటింగ్కి వెళ్ళాను, ఆయన ముందే కూర్చున్నాను, నాకు విఐపి గ్యాలరీలో పాస్ వచ్చింది. సో ఆయన చెప్పినవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. దయచేసి అందరూ కూడా వినండి. అంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫర్దర్గా కూడా నేను చూసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో దాని నుంచి మీరు ఇప్పుడేట ఆయన ఎప్పటి నుండో చూసుకుంటున్నాడు. ఆయన ఆస్తులో 90% పేద ప్రజల కోసం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సేవా కార్యక్రమాలకే వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం పెద్దగా ఆస్తులు లేవు, హైదరాబాద్లో ఏం స్టూడియోలు లేవు, హాస్పిటల్ లేవు, ఏం లేవు. ఆయన ఎప్పుడు కూడా పీపుల్స్ మ్యాన్, సేవా కార్యక్రమాల కోసమే ఆయన డబ్బంతా వినియోగిస్తారు. ఆయన ఇప్పుడు ఆయన సినిమాల్లో ఉంటే ఒక సినిమాకి ఎన్నో కోట్లు తీసుకోవచ్చు ఆయన. కానీ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? ఆంధ్రాని బాగు చేయాలని, తెలంగాణని బాగు చేయాలని. త్వరలో తెలంగాణలో కూడాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ వస్తుంది. అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఫామ్ హౌస్లో పడుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయకండి, నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే టిప్పు సుల్తాన్ పేరు విన్నారు మీరు ఎప్పుడైనా? ఆ యాదవ్ పేరు, వాడు దుర్మార్గుడు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.